ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం. ఈరోజు నిఫ్టీ మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. దాని తర్వాత లోవర్ టైం ఫ్రేమ్స్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడుందనేది చూద్దాం. దాని తర్వాత ఎటువంటి మూవ్ అనేది తీసుకోవచ్చు నెక్స్ట్ అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ప్రస్తుతానికి అయితే మనకు కన్సాలిడేషన్ కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్. ఫ్రెండ్స్, ఈ పాయింట్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడైతే 41,837కి రావడం జరిగిందో ఆ ప్రైస్ నుంచి కూడా కిందకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇక్కడ ఒక జోన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ జోన్ అనేది నేను ఏంటంటే మార్క్ చేసి పెట్టాను. జోన్ రేంజ్ వచ్చేసరికి 41,837 అండ్ 534. ఓకే, దగ్గర ఏంటంటే ఫ్రెండ్స్, ఈ యొక్క జోను మనం డైలీ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం. 300 పాయింట్స్ అనేది కనిపిస్తూ ఉంది. ఓకే, నా మార్కెట్ ఏమైందంటే ఫ్రెండ్స్, అదే ప్రైస్ నుంచి చాలా రోజులు స్ట్రగుల్ అయింది. ఎప్పుడైతే 41,500 అండ్ 580, 600 దగ్గరికి రావడం జరిగిందో ఇమీడియట్గా సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అనేది అవ్వటం కనిపించింది మనకి. దాని తర్వాత అటెంప్ట్ జరిగింది ఫ్రెండ్స్ బ్రేక్అవుట్ జరగడానికి. అంత సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అవ్వలేదు. బట్ ఏంటంటే డైరెక్ట్ గ్యాప్ అప్ అనేది చేశారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, దాదాపుగా అన్నీ కూడా గ్యాప్స్తో ముందుకు వెళ్ళింది. సరైన స్ట్రక్చర్ అనేది మనకి కనిపించట్లేదు. బట్ ఎనీహౌ ఫ్రెండ్స్, మార్కెట్ అక్కడి నుంచి కూడా ఒక స్ట్రాంగ్ అప్సైడ్ ర్యాలీతో వెళ్ళటం అనేది మనం చూసాం. సో ప్రీవియస్గా ఏదైతే మనం రెసిస్టెన్స్ అండ్ లెవెల్స్ అనేది మార్క్ చేసుకున్నామో అదే రెసిస్టెన్స్ లెవెల్ని మనం ఏంటంటే అబ్జర్వ్ చేస్తే ఈసారి ఏం జరిగిందంటే ఫ్రెండ్స్, ప్రీవియస్గా ఇక్కడ జోన్ దగ్గర మార్కెట్ అనేది స్ట్రగుల్ అయింది. ఫైనల్గా ఏంటంటే గ్యాప్ అప్ అయింది ఈ క్యాండిల్లో. సేమ్ లెవెల్ని ఏంటంటే రెస్పెక్ట్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో దీన్ని మనం ఏమంటే ఫ్లిప్ అంటాం. అంటే ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఓకే, అది ఫైనల్గా బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ అదే లెవెల్ని సపోర్ట్ లాగా తీసుకుందని చెప్పొచ్చు. దీన్నే ఫ్లిప్ అంటాం. ఫ్లిప్పింగ్ అనేది జరిగింది. సో అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఫ్రెండ్స్, ప్రైస్ అనేది హై అయితే క్రియేట్ చేయలేదు. ఈ పాయింట్ దగ్గర మనం ఫోకస్ చేద్దాం. ఇది మనకి నెక్స్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు. అండ్ జోన్ వైజ్గా మార్క్ చేస్తే ఈ యొక్క జోన్ అనేది మార్క్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ లెవెల్ వచ్చేసరికి మనకి రెసిస్టెన్స్ లెవెల్ అప్ సైడు 44,150 అండ్ 77. ఓకే, వెరీ నారో జోన్ అనేది ఉంది. ఎనీహౌ ఏంటంటే 44,150 అండ్ 200 రౌండ్ నెంబర్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే ఆ లెవెల్ నుంచి కూడా మార్కెట్ అనేది సిగ్నిఫికెంట్గా కిందకి రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, కమింగ్ టు ద సపోర్ట్ ఏంటంటే చూద్దాం. సపోర్ట్ అయితే హోల్డ్ చేస్తుందా లేకపోతే బ్రేక్ డౌన్ జరుగుతుందా, మనకు అప్ సైడ్ వెళుతుందా అనేది మనం స్లోగా మూవ్ చేస్తూ ఉంటే ఇక్కడ చూడండి మళ్ళీ అదే జోన్లోకి రావడం అనేది జరిగింది ఈ పాయింట్ దగ్గర. అండ్ మోరోవర్ ఏంటంటే మల్టిపుల్ అటెంప్ట్స్ అనేది చేశారనమాట బేర్స్ అనేవాళ్ళు. బట్ ఏంటంటే ఫైనల్గా మళ్ళీ ఆ జోన్ నుంచి కూడా పైకి ర్యాలీ అవ్వడం అనేది మనం చూసాం. సో ఫ్రెండ్స్, మనకి ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నామో ప్రస్తుతానికి అది ఫ్లిప్పింగ్ అనేది చేసి సపోర్ట్ అనేది చేస్తుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనకి ఎటువంటి మూవ్ ఉండొచ్చు అనేది చూద్దాం. బట్ ఫ్రెండ్స్, వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ యొక్క సపోర్ట్ నుంచి చెప్పుకోదగ్గ క్యాండిల్ కానీ చెప్పుకోదగ్గ అగ్రెసివ్ బౌన్స్ అయితే కనిపించలేదు. బట్ అలానే మనం ట్రెండ్ రివర్సల్ని ఎక్స్పెక్ట్ చేయలేం ప్రస్తుతానికి. సో మనకైతే 44,150 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే హారిజెంటల్గా లోవర్ టైం ఫ్రేమ్స్ అనుకోవచ్చు, లేకపోతే దీన్ని మనం 1 అవర్ కన్వర్ట్ చేసినా అఫ్కోర్స్ డైలీలో చూసినా మనకి ఇమీడియట్గా ఎనదర్ రెసిస్టెన్స్ జోన్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసరికి మనకి 43,620 అండ్ 530 అరౌండ్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక 100 పాయింట్స్ అరౌండ్ ఒక జోన్ అయితే రెసిస్టెన్స్ జోన్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఏంటంటే మనకి డిఫరెంట్ లెవెల్స్ అనేవి కనిపిస్తున్నాయి. మనకి 2 రెసిస్టెన్స్ జోన్స్ ఉన్నాయి బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. బట్ ఫ్రెండ్స్, మనకేంటంటే మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉంది. అండ్ ప్రీవియస్గా ఏదైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందో సేమ్ లెవెల్ అనేది మార్కెట్ స్ట్రక్చర్ సపోర్ట్ అయితే చేస్తుంది. నా ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఇది బిగ్గర్ పిక్చర్లో మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఫ్రెండ్స్, ఈ యొక్క జోన్ అనేది వెరీ ఇంపార్టెంట్ జోన్. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ మార్కెట్ ఇప్పుడు దాకా ఏంటంటే బయింగ్ అని చెప్పేసి కొద్దిగా ఒక ఫోమో అనేది క్రియేట్ చేసింది. చాలామంది బై చేస్తున్నారు, హోల్డ్ చేస్తున్నారు. బట్ స్టిల్ ఏంటంటే డౌన్ సైడ్ పాసిబిలిటీ ఉందన్నమాట. ఇక్కడ 41,530 ఓకే, స్ట్రాంగ్ బయర్స్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. సో వీళ్ళు వచ్చి మళ్ళీ
ఈ ప్రైస్ దగ్గర సపోర్ట్ అయితే తీసుకునే అవకాశం ఉంది. దట్ ఈజ్ వన్ పాసిబిలిటీ అనమాట. బట్ అగైన్ ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీన్ని మనం ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. ఈ రెసిస్టెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, చాలామంది వాచ్ చేస్తూ ఉన్న రెసిస్టెన్స్. దీన్ని నేనేం చేస్తున్నానంటే అవర్లీ టైం ఫ్రేమ్లో కన్వర్ట్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అదే జోన్ని జస్ట్ మార్క్ చేస్తున్నాను. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్రెండ్స్. షార్ట్ టర్మ్ గురించి మాట్లాడుతున్నాం. మనం బిగ్గర్ పిక్చర్లో సపోర్ట్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ ఎక్కడుంది అనేది మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనం అబ్జర్వ్ చేస్తే 1 అవర్ టైం ఫ్రేమ్లో చూడండి 42,720 అండ్ 687. ఓకే, 20-30 పాయింట్స్ జోన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. ప్రీవియస్గా ఏమైందంటే మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ అయింది, స్ట్రాంగ్గా పైకి వచ్చింది, మళ్ళీ కిందకి వెళ్ళింది, డిమాండ్ జోన్కి వెళ్ళింది, మళ్ళీ రెసిస్టెన్స్ జోన్కి వచ్చింది, మళ్ళీ ఆల్మోస్ట్ డిమాండ్ జోన్కి వెళ్ళింది, మళ్ళీ రెసిస్టెన్స్కి వచ్చింది. బట్ ఫ్రెండ్స్, ద వే మార్కెట్ వస్తున్న విధానం అనేది మనం అబ్జర్వ్ చేస్తే హయ్యర్ లోస్ అనేది క్రియేట్ చేసుకుంటూ స్లోగా ఈ యొక్క రెసిస్టెన్స్ దగ్గరికి రావటం అనేది మనం చూడొచ్చు ఫ్రెండ్స్. సో జనరల్గా పాసిబిలిటీ ఎలా ఉంటుందంటే ఈ యొక్క ఒక ట్రెండ్ లైన్ అనేది ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ దాన్ని డ్రా చేద్దాం. అది కన్నా సపోర్ట్ తీసుకుందంటే నెక్స్ట్ ఏంటంటే దీన్ని బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేయొచ్చు. అప్ సైడ్ అనేది పాసిబిలిటీ ఉంది. ఏది ఈ లెవెల్ అనేది టెస్ట్ చేయగలగాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ యొక్క ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ అనేది తీసుకొని స్టేబుల్ అయిందంటే మార్కెట్ ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఈ యొక్క 42,720 అనుకుందాం రౌండ్గా ఆ లెవెల్ అనేది మళ్ళీ టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ బ్రేక్అవుట్ జరిగితే నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఫ్రెండ్స్, మినిమం 100+ పాయింట్స్ అనేది బ్రేక్అవుట్ తర్వాత ఫాస్ట్గా మూవ్ వెళ్ళొచ్చు. ఓకే, ఎందుకంటే చాలా రోజుల నుంచి కన్సోలిడేషన్ తీసుకుంటుంది. చాలామంది రిటైలర్స్ కూడా ఈ యొక్క లెవెల్ని వాచ్ చేస్తూ ఉన్నారు. అండ్ బ్రేక్అవుట్ అయితే ఇమీడియట్గా ఏంటంటే లాంగ్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఎవరైనా షార్ట్ చేసి ఉంటే మార్కెట్ వ్యూ బేరిష్గా ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ రికవరీ చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ యొక్క లెవెల్ అనేది మనం వాచ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఒకవేళ డౌన్ ట్రెండ్ మనం షార్ట్ చేయాలి అంటే ఈ యొక్క ట్రెండ్ లైన్ ఏదైతే మనం మార్క్ చేసుకున్నామో ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది అట్లీస్ట్ ఏంటంటే నేనైతే 15 మినిట్స్ కానీ లేదంటే 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో వాచ్ చేస్తూ ఉంటాను. ఒకవేళ ఇక్కడ బ్రేక్ డౌన్ జరిగితే ఫర్దర్గా మనకి ఈ యొక్క లోస్ అనేది బ్రేక్ చేసుకుంటూ స్లోగా అండ్ అగైన్ ఏంటంటే డిమాండ్ జోన్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ బ్యాంక్ యొక్క లెవెల్స్. హోప్ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.